Welcome to Playfulness! రాజు మరియు అర్జున్ మంచి స్నేహితులు. వారు ప్రతిరోజూ గ్రామంలోని మామిడి చెట్టు వద్ద కలిసి ఆడుకునేవారు. ఒకరోజు సాయంత్రం వారు ఆ చెట్టు దగ్గర ఆడుతుండగా ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు చుట్టూ ఎవరూ లేనట్లు చూసుకుని నెమ్మదిగా మాట్లాడుకుంటూ కనిపించారు. మధ్యరాత్రికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నేడు ఖజానా మనదే అని ఒకరు చెప్పాడు. రాజు ఉత్సాహంగా అర్జున్ వైపు తిరిగి, అర్జున్, ఖజానా వింటున్నావా? అన్నాడు. అర్జున్ జాగ్రత్తగా, మనం పెద్దవాళ్లకి చెప్పాలి అన్నాడు. కాని రాజు సాహసంతో, ముందు మనమే కనుగొద్దాం అని ఉత్సాహంగా అన్నాడు. రాత్రి, టార్చ్, చిన్న నక్షతో వారు చపలంగా బయలుదేరారు. వాళ్ళు ఆ మనుషుల అడుగుల జాడను అనుసరించుతూ ఓ పాడుబడిన ఇల్లు దగ్గరికి చేరుకున్నారు. అంతలో గదిలో ఓ పెద్ద పాత చెక్కపెట్టె కనిపించింది. వాళ్ళు దానికి దగ్గరగా వెళ్లగానే కీచ్ అంటూ బీటలపడ్డ తలుపు శబ్దం చేసింది. ఆ మనుషులు తిరిగి వస్తున్నారని గ్రహించి అర్జున్ వెంటనే, రాజు, వెంటనే అవి ఉన్న గిన్నెల వెనుక దాక్కుందాం అని అన్నాడు. మనుషులు లోపలికి వచ్చేసరికి రాజు ఉద్దేశపూర్వకంగా ఓ టిన్ డబ్బాను నేలపై పడవేశాడు. ఒకేసారి పెద్ద శబ్దం రావడంతో భయపడిన ఆ వ్యక్తులు, ఇక్కడ భూతముంది అని అనుకుని పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు రాజు మరియు అర్జున్ ఊరి పెద్దలను తీసుకువచ్చి ఆ పెట్టెను తెరిచారు. అందులో బంగారు నాణేలు ఉన్నాయి. ఇవి ఊరి పెద్ద కుటుంబానికి చెందిన పురాతన సంపద అని తెలిసింది. ఆ రోజునుంచి రాజు మరియు అర్జున్ ఊరిలో హీరోలుగా మారారు. రాజుకు సాహసం ఇష్టం. అర్జున్ ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటాడు. కాని ఇద్దరు కలిసి అద్భుతమైన జంట.